హత్యాయత్నం కేసులో అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఎంపీ అనర్హత వేటు ఎత్తివేస్తూ లోక్సభ నిర్ణయం తీసుకుంది. లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్ పై ఉన్న అనర్హత వేటును లోక్సభ ఎత్తివేసింది. ఈ మేరకు మొహమ్మద్ ఫైజల్ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు తెరపైకి వస్తుంది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలకు కోర్టు శిక్ష విధించడంతో లోక్సభ అయిన సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోరాటానికి సిద్ధమైంది. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఈ క్రమంలోనే లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో రాహుల్ సభ్యత్వంపై లోక్సభ సెక్రటరీ జనరల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. బుల్టెన్లో బ్రేకింగ్ చూసినాం. హత్యాయత్నం కేసులో అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఎంపీ అనర్హత వేటు ఎత్తివేస్తూ లోక్సభ నిర్ణయం తీసుకుంది. లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్ పై ఉన్న అనర్హత వేటును లోక్సభ ఎత్తివేసింది. ఈ మేరకు మొహమ్మద్ ఫైజల్ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు తెరపైకి వస్తుంది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలకు కోర్టు శిక్ష విధించడంతో లోక్సభ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోరాటానికి సిద్ధమైంది. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఈ క్రమంలోనే లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ సభ్యత్వం పునరుద్ధరించడంతో రాహుల్ సభ్యత్వంపై లోక్సభ సెక్రటేరియట్ జనరల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. హత్యాయత్నం కేసులో అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఎంపీ అనర్హత వేటు ఎత్తివేస్తూ లోక్సభ నిర్ణయం తీసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తాడు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే ఎన్సీపీ నేత లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్ పై ఉన్న అనర్హత వేటును లోక్సభ రద్దు చేస్తూ కూడా ఈ రోజు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ఎన్సీపీ నేత మొహమ్మద్ ఫైజల్ పై జనవరిలో హత్యాయత్నం కేసు కింద కూడా స్థానిక కోర్టు ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కూడా తీర్పునిచ్చింది. తీర్పు నేపథ్యంలో కూడా ఏదైతే లోక్సభ నుంచి కూడా ఫైజల్ పై కూడా అనర్హత వేటు వేయడం జరిగింది. అంటే ఇదంతా చూస్తే కాబట్టి ఏదైతే జనవరి 11న కేసు నమోదైంది, 13వ తారీఖున ఏదైతే లోక్సభకు సంబంధించిన ఆయన ఎంపీ పదవి పైన అర్హత వేటు ప్రకటిస్తూ లోక్సభ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఫైజల్ కూడా దీన్ని సవాల్ చేస్తూ కూడా హైకోర్టుకు పిటిషన్ వేయడం జరిగింది. పిటిషన్ హైకోర్టు విచారించిన నేపథ్యంలో కేసు పైన హైకోర్టు కూడా ఈ కేసుపై స్టే ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే ఇది స్టే ఇచ్చిన నేపథ్యంలో కోర్టు ఇక్కడ లోక్సభ తనపై ఉన్న అనర్హత వేటును కూడా తీసివేయడం లేదు. అలాగే లోక్సభలకు తను ఏదైతే లోక్సభ సిబ్బంది కూడా లోక్సభ ఆవరణలోకి రానియలేదని చెప్పేసి కూడా ఏదైతే మొహమ్మద్ ఫైజల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ కేసును స్వీకరించిన నేపథ్యంలో కూడా తాజాగా అయితే లోక్సభ ఏదైతే ఫైజల్ పై కొనసాగుతున్న అనర్హత వేటు లోక్సభను ఎత్తివేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా అంటే ఈ విషయం పైన చూస్తే రాహుల్ గాంధీ అంశం పైన కూడా తాజాగా తెర మీదకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రాహుల్ గాంధీ ఏదైతే మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ ఏదైతే గుజరాత్ ఎన్నికల సందర్భంగా కూడా రాహుల్ గాంధీ చేసిన ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలను కూడా ఉద్దేశిస్తూ ఏదైతే కర్ణాటక చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ అయితే దాన్ని స్థానికంగా కూడా ఆయన రాహుల్ గాంధీ పైన కూడా కేసు నమోదు చేయడం. ఈ కేసు విచారణలో భాగంగా సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే దీనిపైన కూడా లోక్సభ రాహుల్ గాంధీ పైన ఎంపీ పదవికి అనర్హత ప్రకటించడం జరిగింది. అంటే ఈ విషయం రాహుల్ గాంధీ విషయంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నట్టు చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కూడా రాహుల్ గాంధీ జరిగిన అంశాన్ని పైన కూడా
ఏదైతే ప్రభుత్వాన్ని వెలిచేస్తూ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ పైన జరిగిన ఈ అనర్హత వేటును కూడా ఉద్దేశిస్తూ నిన్న ఏఐసిసి అగ్రనేతలు కూడా మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కూడా ఒక సమావేశం నిర్వహించారు. సమావేశానికి దాదాపుగా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు దాదాపుగా 19 ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి 150 మంది ఎంపీలు కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఏదైతే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పైన అసలు అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా నిన్న జరిగిన సమావేశంలో కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం ఏప్రిల్ 33వ తేదీన సోమవారం ఓం బిర్లా పైన ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఈ ఫైజల్ కేసు తెర మీదకి రావడం, అలాగే రాహుల్ గాంధీ ఇష్యూ కూడా కొనసాగడంతో పాటు ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించిన 2 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ ఇక్కడ లోక్సభ ఏదైతే అనర్హత వేటు వేసింది, దీన్ని ఫైజల్ కి కూడా హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. ప్రధానంగా రాహుల్ గాంధీ విషయంలో కూడా ఇదే జరగబోతుందా, లేదంటే వీళ్ళంతా అవిశ్వాస తీర్మానం పెట్టి ఓం స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారా అనేది అంశాలపైన ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఆ రాహుల్ గాంధీ అంశం పైన కూడా ఇక్కడ లోక్సభ కూడా చర్చించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజు అయితే ఫైజల్ కేసును ఏదైతే గెలువడిన నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీ హైకోర్టుకు వెళ్ళనున్నారా లేదా సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయనున్న దానిపైన కూడా లోక్సభ కూడా ఒక చర్చలు అయితే కొనసాగుతున్న క్రమంలో తెలుస్తున్నాయి. ప్రధానంగా రాహుల్ గాంధీ అంశం పైన కూడా లోక్సభ కూడా ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ కేసులో అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ హరీష్.